బెంగుళూరు సిటీ నుంచి అరౌండ్ 25 కిలోమీటర్స్ దూరంలో సుగ్గి రిసార్ట్ అన్నది ఉన్నదనమాట. సో, నేచర్ లవర్స్‌కి ఈ రిసార్ట్ అయితే చాలా బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఇన్ కేస్ మీరు వీకెండ్ ప్లాన్ చేయాలనుకుంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. అక్కడ ఉండడానికి రూమ్స్ కూడా అవైలబుల్‌గా ఉంటాయన్నమాట. ఇది అనికెల్ అనే ప్లేస్‌లో ఉంది. సో, మాకు రీచ్ అవ్వడానికి అరౌండ్ 1 అవర్ అయితే పట్టింది సిటీ నుంచి. సో, ఇక్కడ చూడొచ్చు అనికెల్ మనం రీచ్ అయిన వెంటనే మనకి కంప్లీట్‌గా గ్రీనరీ అయితే ఉంటుందన్నమాట. సో, ప్లెజెంట్‌గా ఉంటుంది. ఎస్పెషల్లీ మీరు ప్లాన్ చేయాలనుకుంటే వీకెండ్స్‌లో ప్లాన్ చేయండి. మేమైతే అకేషన్ ఉన్నదని చెప్పి వీక్ డేలో ప్లాన్ చేసాం. బట్ ఆ రోజు చాలా తక్కువ మందే ఉన్నారనమాట. ఇలాంటి రిసార్ట్స్‌లో ఎప్పుడు కూడా మనకి పీపుల్ ఎక్కువ మంది ఉంటేనే బాగా ఎంజాయ్ చేయగలుగుతాము. కాబట్టి మీరైతే వీకెండే ప్లాన్ చేసుకోండి. సో, ఇదంతా పార్కింగ్ ఏరియా. ఇక్కడ మ్యాంగో ట్రీస్ అయితే ఉన్నాయి. సో, ప్లేస్ అయితే పార్కింగ్ కూడా చాలా విశాలంగా ఉంది. మనమైతే ఇలాగా రిసార్ట్‌లోకి ఎంటర్ అయిపోయాము. ఇప్పుడు చూస్తున్నారు కదా! ఇవన్నీ యాక్టివిటీస్ ఏమేమి ఉన్నాయో ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. సో, స్టార్టింగ్ అయితే మనకి ఇలా వెల్కమ్ డ్రింక్‌తో స్టార్ట్ అయిందనమాట. షుగర్ కేన్ జ్యూస్ అయితే ఇచ్చారు. 9 AM to 5 PM వెల్కమ్ డ్రింక్. సో, కంప్లీట్ గ్రీనరీగా ఉంది. ఇక్కడ స్టే చేయాలనుకునే వాళ్ళకి కాటేజెస్ కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. అలాగే స్మాల్ టెంట్స్ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. సో, ఎస్పెషల్లీ నేచర్‌ని ఇష్టపడే వాళ్ళకి ఈ ప్లేస్ అన్నది బెస్ట్ సూటబుల్ అనమాట. అండ్ వేరియస్ అడ్వెంచర్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. ఇవే నేను చెప్పిన కాటేజెస్. అక్కడ చూసారు కదా! దూరంలో టెంట్స్ కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. సో, ఇలాంటివి ఆప్ట్ చేసుకొని మనం వీకెండ్ అక్కడ స్టే చేయడానికి కూడా ఆప్షన్ ఉంది. సో, ఇవి వుడెన్ కాటేజెస్. ఇది కపుల్‌కైతే పర్టిక్యులర్‌గా సరిపోతుంది. సో, డక్స్, డిఫరెంట్ యానిమల్స్ అన్నీ కూడా ఉన్నాయి. వేరియస్ అడ్వెంచర్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. సో, నేచర్ లవర్స్‌కైతే ఇది బెస్ట్ ప్లేస్. బర్డ్స్ యావియరీ కూడా ఉంది. కానీ అది ఇందులో ఇంక్లూడెడ్ కాదనమాట. పర్ పర్సన్‌కి 150 అయితే ఛార్జ్ చేస్తున్నారు. మీరు డిఫరెంట్ బర్డ్స్‌ని అన్నీ చూడాలి అనుకుంటే మాత్రం ఇది మిస్ అవ్వకండి. సో, ఇక్కడ లోపల డిఫరెంట్ బర్డ్స్ ఉన్నాయి. తర్వాత స్మాల్ యానిమల్స్ లైక్ రాబిట్స్, చిన్న డాగ్స్ అవి కూడా ఉన్నాయి. అండ్ రకరకాల బర్డ్స్‌ని మీరైతే ఇక్కడ చూడొచ్చు అండ్ వాటితో టైం స్పెండ్ చేయొచ్చు. అలాగే డిఫరెంట్ యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. బుల్ రైడ్ అండ్ ఆబ్స్టికల్స్‌లో మెకానికల్ బుల్ రైడ్ ఛాలెంజ్ ఉంది. అలాగే బర్మా బ్రిడ్జ్, కమాండో నెట్ ఇవన్నీ కూడా ఇంక్లూడెడ్ అయి ఉన్నాయన్నమాట. అండ్ టార్గెట్ గేమ్స్ లైక్ ఆర్చరీ, ఎయిర్ గన్ షూటింగ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. కిడ్స్‌కి అయితే మనం చూడొచ్చు ఇక్కడ చిన్న ఈ పెడల్ బోట్ అయితే అవైలబుల్‌గా ఉందన్నమాట. చేత్తోనే హ్యాండ్‌తోనే కిడ్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. సో, వేరియస్ అడ్వెంచర్ యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. లైక్ జిప్ లైన్, స్కై సైక్లింగ్ కూడా ఉన్నాయి. కానీ మనకి మేము వెళ్ళిందైతే వీక్ డే అవ్వడం వల్ల ఎక్కువ మంది లేరు. కాబట్టి ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయలేదన్నమాట. సో, టీమ్ అండ్ ట్రెడిషనల్ స్పోర్ట్స్ కూడా ఉన్నాయి. లైక్ గ్రూప్ స్పోర్ట్స్, క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్. అలాగే పిల్లలకు కూడా ఎస్పెషల్‌గా చిన్న అడ్వెంచర్ గేమ్స్ అయితే ఉన్నాయి. సో, ల్యాండ్ జార్పింగ్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఇదే ల్యాండ్ జార్పింగ్. వాళ్ళైతే అరుస్తూ ఉన్నారనమాట. ఇది కూడా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ కిడ్స్‌కి ఎస్పెషల్‌గా కొన్ని గేమ్స్ అయితే ఉన్నాయి. సో, ఇది వాటర్ జార్బింగ్. ఇది కూడా కిడ్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. ఎవరైనా ఇది ఎంజాయ్ చేయొచ్చు. ఇది కూడా ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ బాగుంది. వీటితో పాటు వేరియస్ ఇండోర్ గేమ్స్ కూడా ఉన్నాయి. లైక్ క్యారమ్ బోర్డ్, చెస్, టేబుల్ టెన్నిస్ అండ్ ఫ్యూ అదర్ పజిల్ గేమ్స్ కూడా ఉన్నాయి. సో, అవి కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో, ఏదైనా కానీ మనం ఎస్పెషల్లీ ఒక ప్లాన్ చేసుకొని లైక్ బిఫోర్ లంచే మనం జిప్ లైన్, అలాగే స్కై సైక్లింగ్, ఇలా ఆర్చరీ ఇవన్నీ కూడా కవర్ చేసేసుకోవచ్చు. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! ఇదైతే క్రికెట్ అనమాట. కానీ ఇది పెయిడ్. సో, 2 అవర్స్‌కి 100 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. సో, మీరు అడ్వెంచర్స్ అన్నీ కూడా బిఫోర్ లంచే
చేసేసుకుంటే ఆఫ్టర్ లంచ్ మనకి రెయిన్ డ్యాన్స్ అలాగే స్విమ్మింగ్ పూల్లో ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది. సో ఈ గేమ్స్ అన్నీ కూడా మేము బిఫోర్ లంచ్ ఎక్స్పీరియన్స్ చేసాం అనమాట. సో లంచ్ టైం అయిపోయింది, అరౌండ్ 1:30కి లంచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. లంచ్ బఫెట్ లంచ్. సో బోత్ వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట. మీరు చూడొచ్చు ఇక్కడ చికెన్ డ్రై ఐటమ్ ఇది, అలాగే సూప్తో మొదలయ్యి ప్రతిదీ కూడా పెట్టారనమాట. స్టార్టర్ ఫిష్ కబాబ్ అయితే పెట్టారు, ఇది చికెన్ కర్రీ. సో ప్రతిదీ నేను చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి చికెన్ బిర్యానీ ఇది, అలాగే మనకి ఇక్కడ వెజ్ నూడిల్స్ అయితే ఉంది. ఇది వెజ్ సైడ్ అనమాట. మనకి క్రిస్పీ కార్న్ అయితే పెట్టారు వెజ్ స్టార్టర్ కింద. అలాగే ఇది గోబీ డ్రై ఐటమ్. వెజ్ డ్రైలో మనకి ఆలూ భిండి ఫ్రై పెట్టారు. అలాగే వెజ్ కర్రీ మనకి పనీర్ కర్రీ అయితే ఉంది. తందూరి రోటీ కూడా అవైలబుల్గా ఉంది. ఫుడ్ టేస్ట్ అయితే చాలా బాగుందన్నమాట. వెజ్ బిర్యానీ, అలాగే వైట్ రైస్, సాంబార్, దాల్ అన్నీ కూడా పెట్టారు. ఇది సాంబార్, నెక్స్ట్ ఇది దాల్ అనమాట. వెజ్ సూప్ కూడా అవైలబుల్గా ఉంది. సో డైనింగ్ ఏరియా అయితే చాలా బాగుంది, స్పేషియస్గానే ఉంది. వీటితో పాటు ఇక్కడ చూస్తున్నారు కదా ఫింగర్ చిప్స్, అలాగే డిఫరెంట్ సలాడ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇది కార్న్ సలాడ్, అలాగే ఇది డిఫరెంట్ క్యాబేజ్ అది సలాడ్, కీరా, క్యారెట్, ఆనియన్, అలాగే కర్డ్ రైస్ కూడా పెట్టారనమాట. డెజర్ట్స్లో మనకి గులాబ్ జామున్ అండ్ ఐస్ క్రీమ్ పెట్టారు. వీటన్నిటితో కూడా మనకి పాపడీ చాట్ కూడా ఆఫ్టర్నూన్ పెట్టారనమాట. ఫుడ్ వైజ్ అయితే చాలా బాగుంది. ఇక్కడ అంతా స్పేషియస్గా ఉంది. వీకెండ్స్ అయితే క్రౌడ్ ఉండేది, అస్సలు క్రౌడ్ లేరు, చాలా తక్కువ మందే ఉన్నారనమాట. సో ఎక్కువ మంది క్రౌడ్ ఉన్నప్పుడు మనం ఇలా బయట కూర్చోవడానికి కూడా ఇక్కడ టేబుల్స్ అరేంజ్ చేసి ఉన్నాయి. అలా కూడా ఎంజాయ్ చేయాలనుకుంటే చేయొచ్చు. సో కంప్లీట్గా లంచ్ అయితే ఫినిష్ అయిపోయింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇవి కొత్తగా కన్స్ట్రక్ట్ చేసిన రూమ్స్ అనమాట. స్టే చేయడానికి ఇవి కూడా మీరు ఆప్ట్ చేసుకోవచ్చు. ముందుగానే బుక్ చేసుకోవాలంటే వాళ్ళ వెబ్సైట్ నుంచి బుక్ చేసుకోవచ్చు. ఇక్కడైతే చాలా నీట్గా ఉన్నాయన్నమాట, ఆల్రెడీ ఆక్యుపైడ్ ఉన్నాయి. కొంతసేపు రిలాక్స్ అయిన తర్వాత ఫైనల్గా ఇక్కడ ఏటీవీ బైక్ రైడ్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఇది పెయిడ్ పర్ పర్సన్, లైక్ వన్ బైక్ రైడ్కి 200 250 ఛార్జ్ చేశారు. సో మనకి ఒక ఎల్డర్ ఒక కిడ్ని అలౌ చేస్తున్నారనమాట. సో ఈ బైక్ రైడ్ అయితే చాలా బాగుంది. ఎంజాయ్ చేయడానికి అయితే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. మీరు కానీ ఇక్కడికి వెళ్తే డెఫినెట్గా ఇది ఎక్స్ప్లోర్ చేయండి, చాలా చాలా బాగుంది. సో ఈవెన్ పిల్లలు కూడా ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు. కొంచెం కంట్రోల్స్ తెలిస్తే చాలు. 2 రౌండ్స్ అయితే మనం కంప్లీట్గా రౌండ్ చేసి రావచ్చు. చాలా బాగుంది, మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయండి. స్విమ్మింగ్ పూల్, ఆఫ్టర్ లంచ్ స్విమ్మింగ్ పూల్ అయితే ఎంజాయ్ చేసాము. సో అంతా అయిపోయాక నేను చూపిస్తున్నాను ఎంటీ అయిపోయిన తర్వాత. సో వీకెండ్ అయితే చాలా క్రౌడ్ ఉండేది, చాలా తక్కువ మందే ఉన్నారు స్విమ్మింగ్ పూల్లో. స్విమ్మింగ్ పూల్కి అండ్ రెయిన్ డాన్స్కి టైమింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. 9 AM to 5:30 PM స్విమ్మింగ్ పూల్, అలాగే రెయిన్ డాన్స్ 3:30 నుంచి 4:30 వరకు. రెయిన్ డాన్స్ అయితే ఆన్ చేశారు కానీ అసలు ఎవ్వరూ అక్కడ డాన్స్ చేయలేదు ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే. ఎందుకంటే ఆల్మోస్ట్ ఉన్నదే అరౌండ్ 20 to 25 పీపుల్. ఇక్కడ మనకి లాకర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇన్ కేస్ మీరు స్విమ్మింగ్ రిలేటెడ్ డ్రెస్సెస్ మార్చుకున్నప్పుడు మీ బ్యాగ్స్ కానీ అవి పెట్టుకోవాలంటే లాకర్లో పెట్టుకోవచ్చు. ఇక్కడ మనం చూడొచ్చు చిన్న చిన్న యానిమల్స్, ఈ డక్స్ ఇవన్నీ కూడా వాళ్ళు పెంచుతూ ఉన్నారు.
సో అది కూడా కాస్త సేపు అలా చూసుకుంటూ గడిపామన్నమాట. ఈలోగా మనకి ఈవినింగ్ అయిపోయింది. అలాగే ఈవినింగ్ స్నాక్ టైం, చాయ్ టైం అయిపోయింది. ఈవినింగ్ అయితే పానీపూరి పెట్టారు. చాలా బాగుంది. దాంతోపాటు మనకి డిఫరెంట్ టీ, లెమన్ టీ, నార్మల్ టీ, కాఫీ, అలాగే కేక్, మిర్చి బజ్జీ కూడా పెట్టారు. ఈవినింగ్ స్నాక్స్ చాలా బాగున్నాయి అన్నమాట. సో ఇవన్నీ మేము బాగా ఎంజాయ్ చేసాం. ఇదండి మా కంప్లీట్ డే ఔటింగ్. సో మేమైతే స్టే తీసుకోలేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి.